Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic AP TET model paper. Paper 1A SGT. Let us start now. First one, child development and pedagogy. ఈ ఆలోచన ద్వారా సృజనాత్మకత పెంపొందుతుంది. విభిన్న ఆలోచన. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ఆప్షన్ 2 విస్థాపనం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఆప్షన్ 1 సంప్రదాయ స్థాయి. క్రింది వానిలో సరికాని జత. ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనవాదం. రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ 2 మంచి సర్దుబాటు స్వావలంబన. క్రింది వానిలో పూర్వ ముఠా దశ. ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. అంతఃపరిశీలన పద్ధతి. ఆప్షన్ 4 ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ. రోషాక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్ 1 10. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. భాషా అవగాహన దశ. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. జోక్య చరం. కోహ్లెర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. ఆప్షన్ 2 అంతర్దృష్టి. అనుకరణ అభ్యసన సిద్ధాంతానికి మూలం. సాంఘిక అభ్యసనం. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం. జీవిత పర్యంత ప్రక్రియ. పావ్లో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. విచక్షణ. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. నిబంధనం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. దాహం తీర్చుకోవడం. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం.
సాంఘిక ప్రసంగం. సైకిల్ తొక్కడంలో, బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించను. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోరు 40. క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఏకాగ్రత లేకపోవడం, సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి, సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 7 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించినది. విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు. మితబుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు. శిక్షణ పొందగల మానసిక వికలాంగులు. విషమ యోజనానికి కారణం కానిది. ఆత్మవిశ్వాసం. పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫార్సు. మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర. విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. డిస్లెక్సియా. నెక్స్ట్, క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. ఆప్షన్ 4 ఎడిష్ పండగ సంభాషణ, కొండవాగు అనేది లేఖ, సాయం అనేది వ్యాసం, తడిగొండ వెంగమాంబ కథనం. క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. ఆప్షన్ 1 ఏ దేశం ఎగిన గేయం, జయ గీతం అనేది పాట ప్రక్రియకి సంబంధించింది. తోలుబొమ్మలాట వ్యాసం. మంచి బహుమతి అనేది తోలుబొమ్మలాట అనేది వ్యాసం, మంచి బహుమతి అనేది సంభాషణ. నెక్స్ట్, క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. కొండవాగు ప్రకృతి వర్ణన, పెన్నేటి పాట పర్యావరణం, మంచి బహుమతి అనేది పట్టణాభిలాష, జయ గీతం అనేది మహనీయుల చరిత్ర. క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. ఏ దేశం ఎగినా దేశభక్తి, సాయం అనేది పరోపకారం, తోలుబొమ్మలాట కళలు, తరిగొండ వెంగమాంబను శ్రీశక్తి. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి.
ఏ దేశం ఎగిన రాయప్రోలు సుబ్బారావు. సాయం అనేది జాక్కో. కొండవాగు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. జయగీతం బోయి భీమన్న. క్రింది పాఠాలను సంబంధిత రచయితలతో జతపరచండి. మూడు చేపలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పెన్నేటి పాట విద్వాన్ విశ్వం. ఇట్స్ పండగ గిడుగు వెంకట రామ్మూర్తి. నవ్వుల తాతయ్య చిలకమర్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. రవి సాయం. రామం కొండవాగు. క్రాంతి ఇటీస్ పండగ. శ్రీను మంచి బహుమతి. క్రింది గేయాలను సంబంధిత రచయితలతో జతపరచండి. వడగళ్ళు ఏడిది కామేశ్వరరావు. జయగీతం బోయి భీమన్న. పెన్నేటి పాట విద్వాన్ విశ్వం. తేనకన్నా మధురం తెలుగు ఆరుద్ర. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. సంవిధానం రాజ్యాంగం. తథాగతుడు బుద్ధుడు. వేదాంతము ఉపనిషత్తులు. సూరి పండితుడు. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది. నా హృదయం. క్రింది వాటిలో రాయప్రోలు వారి బిరుదు. కవితా పితామహుడు. వివేకానందుని షికాగో ప్రసంగం పాఠం రచయిత స్వామి వివేకానంద. సాయం అనే పాఠ్యభాగం ఒక అనువాద కథ. ఓగు అనే పదానికి అర్థం చెడ్డవాడు. క్రింది వాటిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శతకం. తెలుగు బాల శతకం. కొండవాగు పాఠంలో మధ్యాహ్నం ఊరి పరిసరాలు కొండవాగును చూడడానికి వెళ్ళిన వారు. జావేద్ రామం సూర్యం. చిలుక గోరింక అను రచన క్రింది వారిలో ఎవరిది? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. మొదటి పాదం ఏ పదంతో ముగుస్తుందో అదే పదంతో ప్రారంభమయ్యే అలంకారం. ముక్తపదగ్రస్తం. నామవాచకాలు పదాలకు బదులుగా క్రింది పదాలను ఉపయోగిస్తారు. సర్వనామం. రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద రచన. అనుమతి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఏ జిల్లాలో కలదు? నెల్లూరు జిల్లాలో కలదు. క్రింది వారిలో ఆకాశవాణిలో పనిచేసి రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందారు. ఏడిద కామేశ్వరరావు. క్రింది వాటిలో బోయి భీమన్న గారి నాటిక. పాలేరు కూలిరాజు. బోయి భీమన్న గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అన్నది. హుమయూన్ కబీర్. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను
అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. లేఖనం. పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం. నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ఫోన్లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతల వారికి వెళ్ళడం. ఫిలిపాట్ సంకేతం. అక్షరాలలో ఒక పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి. నవీనాక్షర పద్ధతి. విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియల మార్పు వంటివి చేయడం అనేది ఆ విద్యార్థి యొక్క సృజనాత్మకత. నెక్స్ట్, ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ feeble. Choose the meaning of the word feeble. Lacking strength. Let me sleep in the hall, Father, Swami pleaded. Choose the synonym of the word pleaded. Requested. Delhi is too expensive. Choose the antonym of the word expensive. Cheap. Choose the word with wrong spelling. Despair. Even though my husband had a good job, I took up one as well. Choose the meaning of the phrasal verb took up. Started doing. The main part of a letter is body of the letter. Unless he runs fast, he will miss the bus. This sentence is a complex sentence. Choose the grammatically correct sentences from the following. Neither of these two pens is mine. India dash independent in 1947. Choose the correct form of the verb that fits the blank. India became. Gates Avenue was dirty and ugly. Choose the part of speech of the word and. A conjunction. Vani, who is our English teacher, is absent today. This sentence has a non-defining relative clause. The train dashed before we reached the station. Choose the correct form of the verb that fits the blank. The train had left. My father is dash school teacher. Choose the correct article that fits the blank. My father is a. He is capable dash doing hard work. Choose the correct preposition that fits the blank. He is capable of doing hard work. Orange. Oranges are cheaper than apples. Choose the positive degree of this sentence. Apples are not so cheap as oranges. I'm sorry, I can't let you go in without a ticket. The sentence indicates
refusing permission. They will never believe us. Choose the correct question tag of this sentence. Will they? Ramya asked, are these fabrics from Indonesia? Choose the correct reported speech of the sentence. Ramya asked if those fabrics were from Indonesia. She pinned them neatly on the soft board. Choose the correct passive voice of the sentence. They were pinned neatly on the soft board by her. Choose the correctly punctuated sentences. How stupid you are, Goliath exclaimed. I completed my intermediate with 70% of marks. I can speak English and Telugu fluently. The above line can be seen in a job letter. Choose the list of words in the correct alphabetical order. Manageable, manageably, management, manager. Read the passage and choose the correct answer to the question given after. A horse is able to sleep standing up as he is able to lock his leg muscles so that he does not fall while sleeping. Nor do all horses in the same field ever lie down at once. One animal always stands on lookout duty. The horse locks his leg muscles while standing in order to prevent from falling while sleeping. Read the passage and choose the correct answer to the question given after. A library not only spreads knowledge but also preserves it. We can know about the past civilization and culture from the books which are kept in a library. Preservation of knowledge is essential for the progress of the country. People come to know about the past civilization through the books preserved in a library. Chinese whisper is an example of a language game. The method of teaching letters ABC etc. followed by words is the alphabetic method. The following is not considered an authentic material to teach or learn English. A flashcard. Foreign language teaching must be carried out in the same way how children learn their mother tongue. This idea belongs to direct method. Sometimes examiners are free to interpret and mock the questions in their own way. This leads to unreliability. Sorry. The following age is called single word stage. 11 to 18 months. 73 డిగ్రీల యొక్క పూరక కోణము డిగ్రీలలో 17. క్రింది వాటిలో సంపూర్ణ ఘనము 512. రెండు సంఖ్యల గసాక 4 మరియు కొసాగు 24. అందులో ఒక సంఖ్య 8 అయినా మరొక సంఖ్య
12. రమా వయసు 37 సంవత్సరములు. సీత వయసు రమా వయసు కంటే 18 సంవత్సరాలు ఎక్కువైన సీత వయస్సు సంవత్సరములలో 55 సంవత్సరాలు. 96 సెంటీమీటర్లు పొడవుగల దారమును 6 సమాన భాగాలుగా విడగొట్టితే ప్రతి సమాన భాగపు దారపు పొడవు సెంటీమీటర్లలో 16. ఒక చతురస్ర భుజం 7 సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత సెంటీమీటర్లలో 28. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 6 క్వింటాల బియ్యం పంపిణీ జరిగింది. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 475 కిలోగ్రాముల బియ్యంను వినియోగించారు. అయితే వినియోగించకుండా ఉన్న బియ్యం కిలోగ్రాములలో 125 కిలోగ్రాములు. 7/12 యొక్క సంకలన విలోమము. -7/12. 4, 7 బార్న p/q రూపంలో 4.7 బార్న p/q రూపంలో 43/9. చతురస్రాకార పొలం వైశాల్యం 1124 చదరపు మీటర్లు అయినా దాని భుజము మీటర్లలో 32 మీటర్లు. ఏబిసిడి ఒక చతుర్భుజము. ఏబి ప్యారలల్ డిసి మరియు ఏడి ప్యారలల్ బీసీ. యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 డిగ్రీలు అయిన యాంగిల్ బి విలువ డిగ్రీలలో 130. విషమబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 0. 6 పుస్తకాల ఖరీదు 210 రూపాయలైన 4 పుస్తకాల ఖరీదు రూపాయలలో 140 రూపాయలు. 20, 25, 30ల కసాగు 300. 3(x+2 - 2(x - 1) = 7 అయిన x యొక్క విలువ -1. ట్రయాంగిల్ ఏబిసి ఈ సింబల్ ఏమంటారు గుర్తులేదు, సారీ. ట్రయాంగిల్ డిఈఎఫ్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీలు అయిన యాంగిల్ ఎఫ్ డిగ్రీలలో 105. మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతము. 12. 2:3 మరియు 4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయిన xకి సమానమైనది. 54. a is equal to 5x² - 4x + 2, b equal to x² - 2x - 7 అయిన a + bకి సమానమైనది. 6x² - 6x - 5. 2/3 whole power x is equal to 3/2 whole power -5 అయిన 5x యొక్క విలువ 25. 3, 5, 4, 5, 4, 3 దత్తాంశం యొక్క బాహుళకము. బాహుళకము లేదు ఇందులో. 2x²y z సమానమునందలి పదాల సంఖ్య 1. 24:125 is equal to 24 + 1/a + 2/b + 5/c అయిన ఏబీల మొత్తం 110. a² - 1/16కి సమానమైనది. a + 1/4 a - 1/4.
సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు. బెల్. తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ లక్షణమునకు చెందినది. వినియోగం. ప్రకల్పన పద్ధతిలో మొట్టమొదటి సోపానం పరిస్థితిని కల్పించడం లేదా సన్నివేశం ఏర్పరచడం. గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడే గణిత బోధనా పీఠిక OBBKITలోని సామాగ్రి. నేపియర్ పట్టీలు. హెర్బర్ట్ ఉపగమము ప్రకారం పాఠ్యపత్రిక తయారీలో చివరి సోపానము. పునర్విమర్శ. దీర్ఘ చతురస్రము L/B చతురస్రము సాదృశ్య రూపం. నెక్స్ట్. బంగారదారం అనున్నది. జనపనార. ద్రాక్ష పండ్లలో గల ఆమ్లం టార్టారిక్ ఆమ్లం. వస్తు పరిమాణంతో సమాన పరిమాణ ప్రతిబింబం ఏర్పరిచే పార్శ్వ విలోమం ఈ దర్పణంలో ఏర్పడుతుంది. సమతల దర్పణం. పొటాషియం పర్మాంగనేట్ను వేడి చేసినప్పుడు వెలువడు వాయువు ఆక్సిజన్. 5 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు పొడవులు గల బ్లేడులలో 1 సెకనులో ఎక్కువ కంపనాలు చేయనది. 5 సెంటీమీటర్లు. క్రింది వానిలో తరిగిపోయే వనరు మాత్రమే కాక కాలుష్య కారకమైనది. బొగ్గు. తేనెటీగలు, సీతాకోక చిలుకలను మనం రక్షించాలి. ఎందుకంటే పుష్పాలలో పరాగ సంపర్కం జరగడానికి. మలేరియా కలుగజేయ పరాన్న జీవి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ రొనాల్డ్ రాస్. రూపాంతరం చెందిన కాండాలకు సంబంధించి సరైన జత. ఉల్లి, అల్లం. మాంసాహార మొక్కలకు కీటకాలు అవసరం. ఎందుకంటే వాటి నత్రజని అవసరాలను తీర్చడానికి. ఒక వ్యక్తికి CPR అన్న ప్రథమ చికిత్సను ఈ పరిస్థితుల్లో చేయాలి. ఒక వ్యక్తికి CPR అను ప్రథమ చికిత్సను ఈ పరిస్థితులలో చేయాలి. గుండెపోటు వచ్చినప్పుడు. కాశ్మీర్లోని డోంగా అనునది ఒక రకమైన పడవ ఇల్లు. చోళులలో నౌకాదళాన్ని అభివృద్ధి పరిచిన వారు. మొదటి రాజేంద్రుడు. మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించినది. అస్మక. నైజీరియా చమరశుద్ధి కర్మాగారాలపై ఆధిపత్యం కలిగిన కంపెనీలు. బ్రిటన్ కంపెనీలు. కంకర రాళ్లతో రోడ్లను నిర్మించే పద్ధతిని కనుగొన్నవారు. జాన్ లేడన్ మెక్డమ్. కితాబ్ ఆల్ హింద్ రాసిన వారు. ఆల్ బిరుని. మకర రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు డిసెంబర్ 22. సంవత్సరం పొడవునా చలికి నేల రాయిలా గడ్డకట్టుకుపోవడాన్ని ఈ విధంగా పిలుస్తారు. పర్మాఫ్రాస్ట్. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని అన్నది గాంధీజీ. మన దేశంలో ప్రతిరోజు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతమంది చనిపోతున్నారు? 1600 మంది చనిపోతున్నారు. సరస్సుల నగరం.
సరస్సుల నగరం ఉదయ్పూర్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. వైశాల్య పరంగా ప్రపంచంలో భారతదేశం స్థానం 7వ స్థానం. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్చే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు ఐన్స్టీన్. పరికరములను వాడుట అనే స్పష్టీకరణ క్రింది నైపుణ్యానికి సంబంధించినది. హస్తలాఘవ నైపుణ్యం. ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. చరిత్ర. క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది. రుచి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి వాద సంవాద పద్ధతి. బోధనలో విద్యార్థి సాధనాభివృద్ధిని తెలుసుకుంటకు ఉపయోగపడే మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం. Thank you friends. Please subscribe.